ప్రార్థన చేసుకుందాం. అందరి తలలు వంచండి, ప్రార్థించుకుందాం. మరొక దినం దేవుడు మనకు అనుగ్రహించాడు. మన సన్నిధిలో ప్రార్థించడానికి ఇస్తున్న కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. గొప్ప దేవాశ్చర్యకరుడానికి వందనాలయ్యా. మంచి దేవుడు, గొప్ప దేవుడవు. ఈ దినమంతా మమ్మల్ని కాచి కాపాడి ఈ రాత్రికాల సమయంలో మరొకసారి శిల్వ ధ్యానాల్లో పాల్గొనే కృపను మాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. మరి ఈరోజు ఎంతోమంది రావటానికి కృపను దయచేయండి. సమయానికి వచ్చిన బిడ్డలు మీరు దీవించండి. మార్గమధ్యలో ఉన్న వారిని త్వరగా తీసుకుని రండి. వాకాన్ని అందించబోతున్న పాస్టర్ నాయన జాన్ ఐజక్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించి అభిషేకించి బలమైన వాక్యం ఎత్తుబట్టకు సాయం చేయండి. తనను, తన సేవను, తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈరోజు వాక్యం ద్వారా ఎంతోమంది ఆశీర్వదింపబట్టకు కృపను దయచేయమని, కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. అలాగే ఉండగా మరి క్వైర్ వారు మన ఒక పాటలో నడిపిస్తారు. వారితో కలిసి దేవుని స్తుతిద్దాం. ఎన్నడు కాచెదమో యేసుని, ఎన్నడు కాచెదమో, ఎన్నడు కాచెదమో యేసుని, ఎన్నడు కాచెదమో, ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. అందులగాచెనట యెహోవా నందనుడి తడనట, అందులగాచెనట యెహోవా నందనుడి తడనట, ముందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట. ముందుగా పాపాత్ముల కొరకై తన ప్రాణము విడిచెనట. ఎన్నడు కాచెదమో యేసుని, ఎన్నడు కాచెదమో, ఎన్నడు కాచెదమో, యేసుని ఎన్నడు కాచెదమో, ఎన్నడు చూతుము కన్నె కన్నె కుమారుని సన్నుతి చేయుచును, ఎన్నడు చూతుము కన్నె కుమారుని సన్నుతి చేయుచును. వేసిరి సిలువనట, క్రీస్తుని చేసిరి హేళనట, వేసిరి సిలువనట, క్రీస్తుని చేసిరి హేళనట, దాసిరి యూదులట, పల్లెము దూసిరి ప్రకనట. దాసిరి యూదులట, పల్లెము దూసిరి ప్రకనట.
కీర్తనలో నుండి 22వ పాట పాడుకుందామండి. నా ప్రాణ ప్రియుడా యేసురాజా. ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. అద్భుతకరుడా ఆలోచన, ఆశ్చర్య సమాధాన ప్రభువా. బలవంతుడా బహుప్రియుడా మనోహరుడా మహిమారదా స్తుతించెదన్ నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో. విమోచన గానములతో సౌందర్య ప్రేమ స్తుతులతో. నమస్కరించి ఆరాధింతు హర్షింతును నే పాడేదను నా ప్రభువా, నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. విరిగి నలిగిన ఆత్మతోను హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా నా ప్రాణ ప్రియుడా యేసు రాజా, అర్పింతును నా హృదయార్పణ. ప్రార్థన చేసుకుందాం. గొప్ప దేవాశ్చర్యకరుడా నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరొక ఆయన మరి సమయం ఇచ్చిన ఆయన ఈ సమయంలో ఈ శిల్వ ధ్యానంలో పాల్గొనే కృపను మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు వాక్యం మాకు అందించబోతున్న మరి కే జాన్ ఐజక్ గారిని మీరు దీవించండి. పాస్టర్ గారిని ఆశీర్వదించి అభిషేకించి ఈ సమయానికి ఈ సంఘానికి ఏ వాక్యం అవసరమో ఆ వాక్యాన్ని మాకు అందించి వాక్యం ద్వారా ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. సమయంలో మనకి గెస్ట్ స్పీకర్గా మరి ఈరోజు పాస్టర్ కే జాన్ ఐజక్ గారు మర్దన్నపేట సిరిసిల్ల గ్రామంలో వారి గొప్ప సేవను నిర్వహిస్తున్నాం. వారి సంఘాన్ని చూసాము. ఇంకా కొన్ని సంఘాలు కూడా వారు హెల్ప్ చేస్తున్నారు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. ఎంతో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వారు. వారి డ్రెస్ చూస్తేనే చెప్పి తెలిసిపోతుంది.
కదా, మమ్మల్ని ఎన్నో ప్రాంతాలు తిప్పారు. ఎంతో ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వారు, సేవ భారం కలిగిన వారు. కాబట్టి వారు ఈరోజు మన మధ్యలో ఉండటం చాలా సంతోషంగా. అయ్యగారు, మీకు ఆహ్వానం. ఈ సమయాన్ని ఇంకా వారికి ఇస్తున్నాం. వారు దేవుని వాక్యాన్ని మనకి అందిస్తారు. రైట్, సంతోషం. మొదటిగా మీ అందరికీ కూడా యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మరి మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఇట్టి అవకాశాన్ని అనుగ్రహించినటువంటి దేవాతి దేవునికి, మరి వనస్థలిపురం బ్యాప్టిస్ట్ చర్చ్ కమిటీ, అదేవిధంగా పాస్టర్ గారికి, ముఖ్యంగా ఇక్కడున్న విశ్వాసులందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు మరి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ మాసం అంతా పవిత్ర మాసం. ఈ పవిత్ర మాసంలో ఎక్కడ వెళ్ళినా మరి అనేక సంఘాలలో సిలువను గూర్చిన ధ్యానం, యేసు ప్రభు ఏమై ఉన్నాడు, ఆయన మహాత్యం ఏమిటి, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటి, ఇలా అనేక విషయాలు, బోధలు వింటూ ఉంటాం. దానికి ముందుగా మరి పాస్టర్ గారు ఇంతసేపు చెప్పినట్లుగా సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేను పరిచర్యలో ఉన్నాను. ఇక్కడ చాలామంది సభ్యులు కూడా ఆ స్థలాన్ని సందర్శించారు. అదే కాకుండా ఆ ప్రక్కన ఉండే కొన్ని సంఘాలకి నా వంతుగా దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మరి వారికి నా వంతు సహాయం చేస్తూ ఉంటాను. ఇప్పటి వరకు పరిచర్యలో నిర్విరామంగా పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. సరే, ఏమైనప్పటికీ సమయం కొంత ఉంది గనక కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ఈ సమయంలో మనం ధ్యానిద్దాం. ఈ సమయంలో చదువబడినటువంటి వాక్య భాగం నెహెమియా గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనము, అదేవిధంగా 2వ వచనాన్ని మనము చదివాం. ఈ నెహెమియా గ్రంథాన్ని మనము గమనిస్తూ ఉన్నప్పుడు ఈ నెహెమియా గ్రంథాన్ని జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే, నెహెమియా అనే ఆ మాటకి దేవుడు చేయుచున్నాడు అని దానికి అర్థం. ఈ నెహెమియా గ్రంథాన్ని జాగ్రత్తగా మనము ఆలోచన చేస్తే, ఈ దావీదు కాలములో దేవుడు దావీదుకు తోడుగా ఉన్నటువంటి ఆ కాలంలో దావీదు ఒక మందిరాన్ని కట్టాలనుకున్నాడు. కానీ దావీదు ద్వారా ఆ మందిరాన్ని కట్టినకుండా తన కుమారుడైనటువంటి సొలొమోను ఆధ్వర్యంలో ఒక మంచి మందిరం కట్టారు. ఆ మందిరము కట్టిన తర్వాత ఈ ఇశ్రాయేలు ప్రజలు 2 భాగాలుగా విడిపోయారు. విడిపోయిన తర్వాత వారు బబులోను చెరకు వెళ్ళారు. సుమారు 70 సంవత్సరాలు వారు బబులోను చెరలో ఉన్నారు. ఈ చెర నివాసములో నెహెమియా గారు కూడా ఈ చెర నివాసంలోకి వెళ్ళిపోయారు. ఈ బబులోను వారు ఎప్పుడైతే ఈ యెరూషలేము మీద దాడి చేశారో ఆ సమయంలో ఈ యెరూషలేము యొక్క ప్రాకారాలు, ఈ యెరూషలేము యొక్క గుమ్మాలు అవన్నీ కూడా కూల్చివేయబడ్డాయి. ఆ సమయంలో ఈ నెహెమియా గారు అర్షహసస్త అనే ఒక రాజు దగ్గర ఆయన పానదాయకుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఆయన ముఖము చింతాక్రాంతునిగా ఉన్నప్పుడు ఆ రాజుగారు అడిగారు, అయ్యా ఏంటి నీ విచారానికి కారణం ఏమిటంటే, ఆనాడు ఆ నెహెమియా గారు తన మనస్సులోని తన కోరికను చెప్పాడు. అయ్యా, నా దేశములో, నా ప్రాంతములో నా మందిరము శిథిలావస్థలో ఉంది, దాన్ని నేను తిరిగి నిర్మించాలనుకుంటున్నాను అన్నప్పుడు మరి వారు సహకరించారు. వారు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఈ నెహెమియా గ్రంథం ఇప్పుడు మనం చదివినటువంటి 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. ప్రధాన యాజకుడైన ఎలియాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి.
ఈ వాక్యములో గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి అనే మాటను ఈ రాత్రి మనము ధ్యానము చేద్దాం. ఈ యెరూషలేము పట్టణానికి ఒక ప్రాకారం ఉంది. ఈ ప్రాకారానికి 12 గుమ్మాలు ఉన్నాయి. ఈ 12 గుమ్మాలు 12 రకాల ప్రత్యేకతలు కలిగినటువంటి గుమ్మాలు. ఈ 12 గుమ్మాలలో మొదటి గుమ్మము ఏమిటనగా ఇది గొర్రెల గుమ్మము. రెండవ గుమ్మం ఏమిటనగా ఇది మత్స్యపు గుమ్మము. మూడవ గుమ్మం ఏమిటనగా పాత గుమ్మము. నాలుగవ గుమ్మము లోయ గుమ్మము. ఇలా అనేక గుమ్మాలు ఈ మందిరము చుట్టూ ఉండేవి. ఈ మందిరము చుట్టూన్న ఈ గుమ్మాలన్నిటి యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, ఎవరైనా ఈ మందిరములోనికి రావాలంటే, ఈ యెరూషలేము పట్టణములోనికి రావాలంటే ఈ గుమ్మాల గుండా వారు రావాలి. మరి ఈ గుమ్మాల యొక్క ప్రాముఖ్యత ఇంకా ఏమిటంటే, ఏ గుమ్మానికి ఏ పేరు పెట్టారో ఆ గుమ్మానికి తగినటువంటి పని అక్కడ జరుగుతూ ఉండాలి. ఈ గుమ్మాలన్నీ కూలిపోయాయి. వీరు మొట్టమొదటిగా నెహెమియా గారు ఆ యెరూషలేము పట్టణానికి వెళ్ళిన తర్వాత ఆయన మొట్టమొదట నిర్మించాలి అనుకున్నటువంటి గుమ్మం, నిలబెట్టాలి అనుకున్నటువంటి గుమ్మం, బాగు చేయాలి అనుకున్నటువంటి గుమ్మం, ఏది ఏమైనా సరే నేను ఎక్కడి నుండి నా పనిని ప్రారంభించాలి అని అనుకున్నాడు అనంటే గొర్రెల గుమ్మము నుండి తన పనిని ప్రారంభించాలనుకున్నాడు. ఈ గొర్రెల గుమ్మము ఏమిటి? మరి దీనికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటి? అనేక గుమ్మాలు ఉన్నాయి. మనం ఏదైనా ఒక రినోవేషన్ పని చేస్తుంటే ఏది త్వరగా అవుతుంటే దానిని మొదట చేయాలనుకుంటాం. ఏది త్వరగా ముగించగలిగితే దాన్ని మొదట త్వరగా చేయాలనుకుంటాం. కానీ నెహెమ్యా గారు తన పనిని ప్రారంభిస్తున్నప్పుడు తనకు ఇష్టానుసారంగా పని చేయట్లేదు. ఒక క్రమ పద్ధతిని పాటిస్తూ ఉన్నాడు. ఈ క్రమములో మొదటి క్రమం ఏమిటి? గొర్రెల గుమ్మము దగ్గరికే వెళ్ళాడు. ఈ గొర్రెల గుమ్మము యొక్క ప్రాధాన్యత ఏమిటంటే, ఆ రోజుల్లో పండుగ ఆచరించే దినాలలో ఈ దేవుని మందిరానికి ఎవరైతే కొన్ని గొర్రె పిల్లలను వారు ప్రతిష్ఠిస్తూ ఉన్నారో ఆ గొర్రె పిల్లలని ఈ పండుగ దినాన మందిరానికి తీసుకురావడానికి ఉపయోగించే గుమ్మమే ఈ గొర్రెల యొక్క గుమ్మం అయ్యింది. ఆనాడు పాత నిబంధన కాలంలో ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి పాపశిక్ష పోవాలి అంటే, ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి దోషము పోవాలంటే ఆ వ్యక్తి ఆ మందిరానికి వచ్చి ఒక గొర్రె పిల్లను అక్కడ అర్పించాలి. ఇది ఆనవాయితీగా ఆ దినాలలో జరుగుతుంది. అందుకే అనేక మంది పండుగ దినాలలో, పండుగ ఆచరించే దినాలలో, నిబంధన దినాలలో, నియమిక దినాలలో ఈ గొర్రెలను పట్టుకొని ఈ దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. వచ్చేటప్పుడు ప్రజానికం ఎక్కువ వస్తూ ఉంది గనక ఒక గుమ్మాన్నే పెట్టేశారు. ఇక ఎవరైతే పాప క్షమాపణ నిమిత్తం రావాలనుకుంటున్నాడో, ఎవరైతే తన దోష శిక్షను ఆ గొర్రెపిల్ల మీద పెట్టాలనుకుంటున్నాడో వారు పాత గుమ్మములో నుండి రానికి లేదు, వారు లోయ గుమ్మము నుండి రానికి లేదు, వారు గుర్రపు గుమ్మము నుండి రానికి లేదు, వారు తూర్పు గుమ్మము నుండి రానికి లేదు. వారు ఏ గుమ్మము నుండి రావాలి? పాప క్షమాపణ పొందాలనుకున్న ప్రతి ఒక్కడు ఏ గుమ్మములో నుండి రావాలి అంటే అది గొర్రెల గుమ్మములో నుండే రావాలి. ఆ గొర్రెను పట్టుకొని గొర్రె గుమ్మములో నుండి వచ్చిన తర్వాత అక్కడ యాజకుడు ఉంటాడు. ఆ యాజకుని దగ్గరికి వెళ్ళాక యాజకుడు ఏమంటాడంటే, అయ్యా ఏంటి నీ సమస్య అన్నప్పుడు, అయ్యా నేను ఈ పొరపాటు చేశాను, నా పొరపాటు కోసం నేను ఈ గొర్రెను తెచ్చాను అన్నప్పుడు ఈ యాజకుడు ఆ గొర్రెపిల్ల మీద తన చేతులుంచి దానిని ప్రార్థించిన తర్వాత ఈ ఎవరైతే పాపం చేసి వచ్చాడో ఈ పాపి యొక్క పాపాలు అన్నీ ఇప్పుడు ఆ గొర్రెలోనికి ట్రాన్స్ఫర్ అయిపోతున్నాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ పాపి ఆ గొర్రెను తీసుకొని వచ్చాడో, తన పాపక్షమాపణ నిమిత్తం వచ్చాడో, యాజకుడు ప్రార్థించాడో, ఈ పాపి యొక్క జీవితంలో ఉన్న ఈ దోషాలన్నీ ఆ గొర్రెపిల్ల మీదకి వస్తున్నాయి. అప్పుడు ఆ గొర్రెని ఏం చేయాలంటే యాజకుడు ఆ బలిపీఠం మీద బలి ఇవ్వాలి, దాన్ని దహించి వేయాలి. ఇక్కడ మనము నేర్చుకుంటున్న ఆలోచించదగిన పాఠం ఏంటనగా, గొర్రెల గుమ్మము నుండి వచ్చే ప్రతి గొర్రె ఎందుకు వస్తుంది అంటే
వధించబడడానికే వస్తుంది. హల్లెలూయా. ఈ గొర్రెల గుమ్మము నుండి వచ్చే ప్రతి గొర్రె పిల్ల ఇది వధించబడడానికే వస్తుంది తప్ప ఇది బ్రతకడానికి రాలేదు. ఈ గొర్రె పిల్ల ఇతరుల పాపాన్ని భరించడానికే వచ్చిందే తప్ప ఈ గొర్రె తనకు తాను బ్రతకడానికి, తనకు తాను సర్వైవ్ కావడానికి, ఇంకా ఏదో చేయడానికి ఈ గొర్రె పిల్ల రాలేదు. బైబిల్లో మనము గమనిస్తుంటే గొర్రె పిల్ల అనేది అనేక సందర్భాలలో మనము చూస్తాం. గొర్రె పిల్లను గురించిన ఆలోచన మనము చేస్తుంటే 2 రకాలుగా దానిని మనం విభజించవచ్చు. మరి ఈ గొర్రె పిల్ల ఎవరై ఉన్నారు అనంటే యేసు ప్రభువే ఆ గొర్రె పిల్ల అయి ఉన్నాడు. హల్లెలూయా. అందరం ఒకసారి ప్రభువునకు చప్పట్లు కొడుతూ మనము మన కృతజ్ఞతాస్తుతులను ప్రభువునకు తెలియజేద్దాం. ఈ గొర్రెల గుమ్మము నుండి వచ్చినటువంటి ఈ గొర్రె ఎవరనగా యేసు ప్రభువు అయి ఉన్నాడు. కొన్ని సందర్భాలలో గొర్రెపిల్ల మానవునికి కూడా సాదృశ్యంగా బైబిల్లో ఉంది. వాటన్నిటిని మనం ధ్యానం చేయడానికి సమయం లేదు, కానీ ఒకే ఒక చిన్న విషయాన్ని మనం ఆలోచన చేద్దాం. ఇక్కడ నెహెమియా గారు ఈ గొర్రెల గుమ్మమునే కట్టడానికి గల కారణం ఏమిటంటే, ఈ గొర్రెల గుమ్మము నుండి అయితేనే నీ జీవితం బాగవుతుంది, ఈ గొర్రెల గుమ్మము నుండి అయితేనే నీకు పాపక్షమాపణ జరిగితే తప్ప నీ జీవితానికి ఒక అర్థం ఉండదు. ఎవడైనా సరే ఈ మందిరములోనికి రావాలంటే వాడు మొదటిగా పాపక్షమాపణ పొందగలిగిన వాడై ఉండాలి. ఈ పాపక్షమాపణ నిమిత్తం ఆనాడు పాత నిబంధనలో గొర్రె భరించబడింది. ఈ నూతన నిబంధనకు వచ్చేసరికి సర్వ మానవాళి పాపముల నిమిత్తము యేసు ప్రభు అనే దైవ మానవుడు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తము ఆయన వదకు తేబడిన గొర్రెపిల్లగా మార్చబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో మనం ఇంకా జాగ్రత్తగా చదువుతూ వెళితే అనేక మనము ఉదాహరణలు బైబిల్లో నుండి చూడవచ్చు. చూడండి, నేను ఒక మాటను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈ గొర్రెల ద్వారము గుండా, ఈ నెహెమ్యా గారు కట్టిన ఈ గొర్రెల ద్వారము గుండా యేసు ప్రభు ఎప్పుడైనా ప్రయాణము చేశాడా అంటే బైబిల్లో ఎప్పుడు ప్రయాణం చేయలేదండి. ఒకే ఒక్కసారి యెరూషలేము యొక్క గొర్రెల ద్వారము గుండా పోయాడు. ఎక్కడ పోయాడో చూపిస్తాను, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 1-2 వచనాలు. అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చిన గనక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర, ఎక్కడికి వెళ్ళాడంట ఆయన? యెరూషలేములోని గొర్రెల ద్వారం దగ్గర. ఈ ఒక్కసారే వెళ్ళాడు ఆయన. అందుకే ఒకేసారి ఆయన అర్పించబడ్డాడు, ఒకేసారి ఆయన ప్రాణము పెట్టాడు. తరతరాలకు ఆయన పాపక్షమాపణ నిమిత్తము ఒకేసారి ఆయన బలిగా అర్పించబడ్డాడు. చాలామంది యేసు ప్రభువు చేసింది, మీకు ఒక ప్రశ్న అండి. ఇక్కడ చాలామంది జ్ఞానవంతులు ఉన్నారు, చదువుకున్న వారు ఉన్నారు. యేసు ప్రభువుది ప్రాణ త్యాగమా, ప్రాణదానమా? దానమా త్యాగమా? అమ్మా, త్యాగం, దానం. ఇంకా దానమా త్యాగమా? త్యాగం. సరే అండి, ఓకే అండి. త్యాగమా దానమా అంటే చాలామంది త్యాగం అన్నారు, దానం అన్నారు. కానీ నేను త్యాగానికి దానానికి చిన్న వ్యత్యాసం చెప్పిన తర్వాత మీరు చెప్పండి. ఈ బాటిల్ సార్ నాకు ఇవ్వడానికి ఇష్టం లేదు, కానీ నాకు ఇది కావాలి, అయ్యా నాకు ఇది కావాలి అని అడిగాను. తనకి ఇవ్వడం ఇష్టం లేదు, అయినా బలవంతంగా నాకు ఇచ్చాడు. ఇది త్యాగం. నా అరుపులు చూసి ఆయన ఏం చేశాడంటే స్వచ్ఛందంగా బ్రదర్ ఇది తీసుకోండి అని ఇచ్చాడు. ఇదేంటిది? సో ఇప్పుడు యేసు ప్రభు చేసింది ఏంటంటారు? హల్లెలూయా. యేసు ప్రభు చేసింది త్యాగము కాదు, దానం. ఇలా చాలామంది త్యాగం అనుకుంటున్నారండి. త్యాగము కాదండి యేసు ప్రభు. ఆయనకి ఇవ్వాలని లేకున్నా ఇచ్చింది కాదు. ఆయన పుట్టిందే మరణించడానికి. ఎవరికైనా పుట్టక ముందే ఆయన మరణ శాసనం రాయబడ్డదంటే యేసు ప్రభువుకు మాత్రమే.
అసలు యేసు ప్రభు జీవిత చరిత్రను గమనిస్తే అసలు ఎవ్వరి జీవితంలో జరగనివి యేసు ప్రభు జీవితంలో జరిగాయి. పుట్టకముందే పేరు, పుట్టకముందే స్థలము, పుట్టకముందే పని, పుట్టకముందే పరిచర్య, పుట్టకముందే మరణము, పుట్టకముందే ఎలా మరణిస్తాడో కూడా. ఆయన ఒకనాడంట గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన ఏడుస్తూ ఉన్నాడంట. ఎలా ఏడుస్తున్నాడో తెలుసా అండి? చెమట రక్తములాగా మారుతుంది. చెమట రక్తములాగా మనోవేదన పడుతూ ఏడుస్తున్నాడు. ఎందుకు అలా ఏడుస్తున్నాడో తెలుసా అండి? రేపు ఆయనకు ఏమి జరగబోతుందో ఆయనకు తెలుసు. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను. నేనున్నాను, సరే ఎవరమైనా ఉన్నాము. రేపు 10 గంటలకి మనము చాలా భయంకరంగా చనిపోతామని మనకు తెలిసింది. మన పరిస్థితి ఎట్లుంటుందండి? రేపు 10 గంటలకు మనము ఒక భయంకరంగా చనిపోతామని మనకు తెలుసు అనుకోండి, మన పరిస్థితి ఎట్లుంటుంది? తట్టుకోగలమా అండి? రేపటి దాకా కాదు, ఈరోజు కూడా బ్రతకలేము. ఇక ఇప్పుడు యేసు ప్రభు సిచ్యువేషన్ ఏంటంటే, రేపు న్యాయస్థానానికి పోతాడు, అక్కడ అన్యాయపు తీర్పు తీర్చబడతాడు, కొరడాలతో కొట్టబడతాడు, పిడిగుద్దులు గుద్దబడతాడు, తలపై ముళ్ళ కిరీటం పెట్టబడతాడు. ఇవన్నీ ఆయనకు తెలుసు. అందుకే ఆ రాత్రి అక్కడ ఆయన ప్రార్థిస్తూ ఉంటే చెమట రక్తములాగా గారుతుందంట. కానీ ఆయన ఒక పర్పస్తో వచ్చాడండి. అందుకే యేసు ప్రభు చేసింది త్యాగము కాదు. త్యాగం అంటే చాలా తక్కువ. యేసు ప్రభు చేసింది ప్రాణదానం. హల్లెలూయా! యేసు ప్రభుది ప్రాణదానం. నేను అనేక సందర్భాలలో ఎక్కడైనా రాజకీయ నాయకుల మీటింగ్స్, నేను ఏదైనా మాట్లాడే సందర్భం నేను వస్తే ఇదే చెప్తానండి. చాలామంది రాజకీయ నాయకులు ఏమంటారంటే, యేసయ్యా ఏమంటారండి, గొప్ప త్యాగమూర్తి అంటారు. కాదు కాదు, త్యాగమూర్తి కాదు ఆయన. ఆయన దానకర్ణుడు. తన ప్రాణాన్ని దానం చేసిన వాడు. భూమి మీద అన్నదానము, గోదానము, వస్త్రదానము, నేత్రదానము, ఇలా ఎన్నో దానాలు చేయొచ్చు. కానీ అన్నిటికన్నా గొప్ప దానము ప్రాణదానం అండి. అసలు ప్రాణదానం చేయగలిగిన వాడు ఎవడు లేడు. ఒక తల్లి అయినా తన కుమారుణ్ణి మరుచునేమో, కానీ దేవుడు మనల్ని మరవలేదండి. ఆయన మనల్ని ప్రేమిస్తూ వచ్చాడు. ఇక్కడ ఈ గొర్రె పిల్ల, ఈ గొర్రెల ద్వారం కూడా ఎందుకు వచ్చింది అంటే, అది బ్రతకడానికి రాలేదు, అది వధించబడడానికే వచ్చింది. ఈ గొర్రెల ద్వారం గుండి యేసయ్య ఒకేసారి వచ్చాడు. తర్వాత త్వరగా ఇంకొక 2 మాటలు చెప్పి ముగిస్తాను. అలాగే మనం కాస్త కిందికి వెళుతూ ఉంటే అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రె వలె వదకు తేబడెను, బొచ్చు కత్తరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండెనో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన నోరు తెరిస్తే ఏమవుతుందో తెలుసా అండి? యేసయ్య నోరు తెరిస్తే ఏమవుతుందో తెలుసా? మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఒకానొక దినాన పాపములో పట్టబడిన ఒక స్త్రీని గ్రామ చావిట్లోకి తీసుకొచ్చారు. అక్కడ యేసు ప్రభు కూర్చుంటే యేసయ్య దగ్గర తీసుకొచ్చి, అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, అనేక మంది ఆయన చుట్టూ ఉన్నారు. ఆ స్త్రీని అక్కడ కూర్చుండబెట్టి అడుగుతున్నారు, బోధకుడా, ఈ స్త్రీ పాపము చేస్తూ పట్టబడింది, ధర్మశాస్త్రము చంపుమంటుంది, నువ్వేం చేస్తావో చెప్పు అని అడిగారు. ఒక పంచాయతీ తీసుకొని వచ్చారు యేసయ్య దగ్గరికి. ఒక పంచాయతీ పెద్ద మనిషి ఏం చెప్పాలా? అయితే విడిచిపెట్టుమని చెప్పాలా, లేకపోతే చంపుమని చెప్పాలా? చంపుమంటే ఏమంటారో తెలుసా? నువ్వు బోధకుడవై ఉండి ఎలా చంపుమంటున్నావయ్యా అంటారు. విడిచిపెట్టుమంటే శాస్త్రాన్ని ఎలా ఉల్లంఘన చేస్తున్నావు అంటారు. యేసు ప్రభు ఒకటే మాట అన్నాడు. ఆయన నోరు తెరిస్తే ఏమైంది తెలుసా అండి? అక్కడ ఆ స్త్రీని అక్కడికి తీసుకొచ్చారు కదా దోషినిగా, అప్పటిదాకా నోరు తెరవలే. ఒక్కసారి యేసయ్య నోరు తెరిచిండు. ఏమని తెరిచిండు తెలుసా? నీలో పాపము లేనివాడు మొదట రాయి ఈ స్త్రీ మీద వేయండి. ఒకే మాట అండి. ఆయన నోరు తెరిస్తే ఏమవుతుందో చెప్తున్నాను. అలా నోరు తెరిచాడో లేదో ఒక్కొక్కరి జీవితాన్ని పరీక్ష చేసుకుంటున్నారు. అంతసేపు ఆ స్త్రీని చూశారు, కానీ ఆ సందర్భంలో ఆ సమయంలో తనకు తాను చూసుకుంటూ ఉన్నాడు. నేనేమైనా పాపినా? నేను రాయి వేయడానికి అర్హున్నేనా? అర్హుని కాదు. రాయి కింద పడిపోయింది. 1, 2, 3, 4, 5 అందరి రాళ్ళు కింద పడిపోయి అందరు అక్క నుండి వెళ్ళిపోయారు. ఆయన అడుగుతున్నాడు,
అమ్మా, తన జీవితంలో ఆమెను అమ్మ అని పిలిచిన వాడే లేడు. మొట్టమొదటిసారి అమ్మ అని పిలుపు. అమ్మ అని పిలువంగానే ఆమె ఏం చేసింది తెలుసా? ఆమె కూడా చాలా గట్స్ ఉన్నామే. యేసు ప్రభుకు రెస్పాండ్ అవుతుంది. ఏమని రెస్పాండ్ అయింది తెలుసా? అయ్యా, నిన్నెవరైనా శిక్షించారా? లేదు. నేను కూడా నిన్ను శిక్షించను. నేను నోరు తెరిస్తే ఇంతమంది వెళ్ళిపోయారు కదా, నేను నోరు తెరిస్తే నీ పరిస్థితి కూడా బాగుండదు. కానీ నిన్ను నేను ప్రేమిస్తున్నాను గనక నేను నోరు తెరవను. ఇక్కడ కూడా వారు ఆయనను వదకు తెస్తూ ఉంటే, ఆయన గడ్డాన్ని పెరికి వేస్తూ ఉంటే, ఆయన తలపై ముళ్ళ కిరీటము మొత్తుతూ ఉంటే ఆయన ఏం చేస్తలేడంట? నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ. ఇది ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని దయగల పాత్ర. సిలువలో సాగింది యాత్ర, కరుణామయుని. పాలుకారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో, పాలుకారు దేహం పై. వాస్తవంగా యేసయ్యది పాలుకారు దేహమే. ఆయన ఉన్నత భాగ్యములో ఉన్నవాడయుండి దీన దరిద్రుడుగా లోకానికి వచ్చాడు. పాలుకారు దేహం పైన పాపాత్ముల కొరడాలెన్నో, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి, నాట్యమాడినాయి నడి వీధిలో నడిపాయి. నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలేదా ఏ ప్రేమ, నోరు తెరువలేదా ఏ ప్రేమ, బదులు పలుకలే. నిజంగా ఆయన నోరు తెరవలేదు గనక ఆ స్త్రీ తన పాపక్షమాపణ పొందుకుందండి. ఆయన వదకు తేబడిన గొర్రెలాగా మౌనముగా ఉన్నాడు. ఇలా మనము చదువుతూ వెళితే యేసు ప్రభువును గురించిన అనేక విషయాలను మనం చూస్తాం. యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం ఇంకా మనము గమనిస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని చూడండి. మొదటిగా, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని. యేసు ప్రభువుకున్న పేర్లలో ఇదొక పేరు. లోక పాపమును మోసుకొని పోయే గొర్రెపిల్ల. అసలు పాపాన్ని మోసేవాడు ఎవడు ఉన్నాడు? ఉండండి, పాపాన్ని మోసేవాడు ఎవడు లేడు. కానీ యేసు ప్రభు ఒక్కడే పాపాన్ని మోసుకొని వస్తున్నాడు. ఎందుకంటే ఈ గొర్రెల గుమ్మము నుండా వెళ్ళే ప్రతి గొర్రె పాపపు భారాన్ని మోసుకొని వెళుతున్న గొర్రెనే. ఈ గొర్రె ఈ గుమ్మము గుండా ఎందుకు వెళుతుందంటే ప్రాణాన్ని పెట్టుటకే. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ప్రాణం పెట్టడానికే వచ్చాడు. అందుకే బైబిల్ చెప్తా ఉంది, నేనే మార్గం సత్యము జీవము, నా ద్వారా తప్ప ఎవరు కూడా స్వర్గానికి వెళ్ళలేరని బైబిల్ చెప్తా ఉంది. ప్రయాసపడి భారం మోసుకొనుస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను నీకు విశ్రాంతినిచ్చదనని చెప్తా ఉన్నాడు. ఇలా ఇంత దమ్ముగా ధైర్యముగా చెప్పగలిగినటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అంటే కేవలము యేసు ప్రభువు అయి ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? ఆయన త్యాగమూర్తి కాదు, ఆయన దానమూర్తి. దానములో ధైర్యం ఉంటుందండి, త్యాగములో ధైర్యం ఉండదు. దానములో ధైర్యం ఉంటుంది. మనము చేసిన దానం ఎలా ఉంటుందంటే మనల్ని తల ఎత్తుకునే విధంగా ఉంచుతుంది.
ఈరోజు యేసు ప్రభు శక పురుషుడయ్యాడు, ఆయన యుగ పురుషుడయ్యాడు. ఆయనను ఎంతోమంది ఆరాధిస్తూ ఉన్నారు. ఎందుకు? ఆయన దానమే ఆయనను అలా నిలబెట్టింది. యేసు ప్రభు దానము, తన ప్రాణ దానము అర్పించాడు. కనుక ఈ గొర్రె అనేక మందికి రక్షణను అనుగ్రహిస్తూ ఉంది. హల్లెలూయా. ఈ మారు మనస్సు అనగా పాప క్షమాపణ, ఎవరి కోసమైతే ఈ గొర్రె అర్పించబడ్డదో వారందరికీ ఏమొచ్చిందంటే పాప క్షమాపణ వచ్చింది, మారు మనస్సు వచ్చింది. దానికి ఇంకొక పర్యాయ పదం ఏమిటంటే రక్షణ. రక్షించబడడం అంటే ఏమిటండి? మందిరానికి రావడమా? ఆచారాలు చేయడమా? ఇంకా ఏమి చేస్తే నువ్వు రక్షించబడ్డట్టు? ఇవేమి కాదు రక్షించబడడం అనగా. రక్షణ అన్నది చాలా ముఖ్యం. మీకు ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అన్ని రెఫరెన్సులు చూపించే టైం లేదు కనుక త్వరగా కొన్ని విషయాలు నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు. తన జీవితంలో ఎన్నడూ ఎవరిని అడగని ప్రశ్న తన జీవితంలో ఒకనాడు ఒక ఆయన అడిగాడు. ఈయన ఎవరు అంటే ఒక జైలు అధికారి. ఈయన సామాన్యుడు కాదు, ఒక జైలు సూపరింటెండెంట్, అనేక మంచి పోస్టులో ఉన్నవాడు. తన జీవితంలో మొట్టమొదటిసారి పౌలు శీలల దగ్గరకు వచ్చి కొట్టినవాడు, తిట్టినవాడు, ఆ రాత్రి వాళ్ళని హింసలు పెట్టినవాడే ఉదయకాలము ఆ రాత్రి వేళ వచ్చి అడుగుతున్నాడు, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి? హల్లెలూయా. రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి? ఆయనే రక్షించేవాడు కదా, ఆయనే రక్షకభటుడు కదా, ఆయనే అనేక మందిని ఆ జైలులో మారు మనస్సు కోసం, పరివర్తన కోసం ప్రయత్నించేవాడు కదా, ఆయనకేమి రక్షణ అవసరమయ్యింది? ఈనాడు అనేక మంది ఇదే ప్రశ్న అడుగుతున్నారు. అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చెయ్యాలి? ఒకడంటున్నాడు, నీవేదో చేస్తే నీకు రక్షణ వస్తుంది, నువ్వు నేత్రదానం చేయి, భూదానము చేయి, గోదానము చేయి, వస్త్రదానము చేయి, నువ్వే లేదంటే ఇంకా ఏదో ఒకటి చెయ్యి. లేదు, ఏది చేసినా నీకు ఏమి రాదు? రక్షణ రాదు. హల్లెలూయా. ఏ క్రియల వలన నీ మంచి క్రియలు దేవుని కంట మురికి గుడ్డలలాగా కనబడుతున్నాయి. నీ దాన ధర్మాలు యేసయ్యకు అవసరం లేదు. ఆ రాత్రి ఆ ఇద్దరు సేవకులు అడిగారు, చెప్తా ఉన్నారు, అయ్యా నీవు రక్షించబడాలంటే ఏం చేయాలో తెలుసా? ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. హల్లెలూయా. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము. ఈ గొర్రెల గుమ్మము గుండా గొర్రెను తీసుకొస్తున్న ప్రతి ఒక్కడు తన విశ్వాసం ఏంటో తెలుసా? ఆ గొర్రె పైనే విశ్వాసం. ఏం విశ్వాసం? ఈ గొర్రె ఏం తీసేస్తుంది? నా పాపాన్ని తీసేస్తుంది. హల్లెలూయా. ఈ గొర్రె నా పాపాన్ని తీసేస్తుంది. ఈ గొర్రె ఉంటేనే నేను బ్రతుకుతా, ఈ గొర్రె చస్తేనే నేను బ్రతుకుతా, ఈ గొర్రె బ్రతికితే నేను బ్రతకా, ఈ గొర్రె ప్రాణం పెట్టకపోతే నేను బ్రతకా. ఈ గొర్రె పైనే విశ్వాసం. ఈ గొర్రె ఎవరనగా యేసు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా. ఆ రాత్రి వాళ్ళిద్దరు చెప్తా ఉన్నారు, అయ్యా నువ్వు యేసునందు విశ్వాసం ఉంచు, నువ్వు నీ కుటుంబం రక్షించబడుతుంది. ఇంత సింపులా? ఇంత సింపులా? విశ్వసించడం అంటే సింపులా? చాలా కష్టమండి. విశ్వసించడం అనగా ఆషామషి కాదు, చాలా కష్టమైన పని అండి. విశ్వాసం అనేది చాలా కష్టమైన పని. అబ్రహాం విశ్వాసం ఉంచాడు. ఎలా విశ్వాసం ఉంచాడండి? నిరీక్షణ లేని సమయంలో ఆయన ఈ ప్రభువును నమ్మాడు. 100 సంవత్సరాలు వచ్చినాయి, 25 ఏళ్ళలో చెప్పిండు దేవుడు ఏమని? నీకు సంతానం వస్తుందని. 25 పోయింది, 75లో చెప్పిండు, 75 పోయింది, 85 వచ్చింది, 95 వచ్చింది, 100 వచ్చింది. 25 ఏళ్ళు గడిచిపోయిందండి. ఇంతవరకు దేవుడు ఏమి సాయం చేయలే. మనమైతే ఏం చేసేవాళ్ళం? 25 ఏళ్ళు అయిపోయిందండి దేవుని అడిగి, ఇంకా ప్రభు నాకేం చేయలేదు ఏంటండి? శారమ్మ నవ్వింది, అందుకే తొందరపాటు పడింది. నువ్వు నవ్వుతావులే అమ్మా, నువ్వేం చింతపడకని చెప్పాడు. నవ్వినట్టే చేశారు అద్భుతమైన కుమారుణ్ణి. విశ్వాసం అంటే మామూలు కాదండి. ఆ విశ్వాసము ఈ గొర్రె ద్వారానే ఆ విశ్వాసం. ఆ రోజు ఆ జైలు అధికారి వాళ్ళని అడిగిండంట, ఏమని తెలుసా అండి? అయ్యా ఇంతమంది ఖైదీలను జైల్లో పెట్టినా కానీ ఎవ్వనికి నేను మారు మనసు తెలియకపోయినయ్యా. అరే వీళ్ళు ఎందుకు ఈ జైలు పునాదులు వణికినా కూడా ఎవ్వరు కూడా ఎక్కడికి పారిపోలే. అరే 1వ నెంబర్ చూస్తే అలాగే ఉన్నాడు,
5వ నెంబర్ చూస్తే అలాగే ఉన్నాడు. వీనికి ఎవరిచ్చారు ఈ మారు మనసు? ఈ పరివర్తన ఎలా వచ్చిందయ్యా? ఆ జైలు అధికారి అనుకున్నాడు, నా జైలు గోడలు వీరికి పరివర్తన తేలే, నా యొక్క బేడీలు వీళ్ళకు పరివర్తన తేలేదు, నా శిక్షలు వీరికి పరివర్తన తేలేదు. కానీ ఆ రాత్రి పౌలు శీలలు పాడిన పాట, పౌలు శీలలు మాట్లాడిన మాట, ఆ వాక్యము వారిని బ్రతికించింది. హల్లెలూయా! వారి జీవితాలలో మార్పును తెచ్చింది. అది రక్షణ అంటే. ఈరోజు ఈ రక్షణను గురించిన ఆలోచన చేస్తే అనేక విషయాలు మనము చూడవచ్చు బైబిల్లో. కానీ అంత సమయం లేదు. కానీ చిన్నగా 2 మాటలు చెప్పి నేను ఇంకొక 10 నిమిషాల సమయం ఉంది. ఈ సమయంలో నేను చెప్పాలనుకున్నది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. బైబిల్లో రక్షణను గూర్చిన కొన్ని విషయాలు రెఫరెన్సులు నేను చూపిస్తాను. మీరు మీకు ఒకవేళ వీలవుతే తర్వాత మీరు దాన్ని చదివే ప్రయత్నం చేయండి. యెషయా గ్రంథము 60:18 వచనాన్ని జస్ట్ చదువుదామండి. వివరణ అవసరం లేకున్నా జస్ట్ దాన్ని చదువుదాం. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. ఇకను నీ దేశమున బలత్కారం అను మాట వినబడదు, నీ సరిహద్దులలో పాడు అను మాటను గాని నాశనము అను మాట గాని వినబడదు. రక్షణయే నీకు ప్రాకారములనియు ప్రఖ్యాతియే నీ గుమ్మములనియు నీవు. ఇక నీకు పాడు అనే మాట రాదట. ఇంకా నీ సరిహద్దులలో పాడు లేదు, నాశనము లేదు. రక్షణయే నీకు ప్రాకారము. ఈ రక్షణ ఎవరి ద్వారా వచ్చింది? ఈ గొర్రెల గుమ్మము గుండా వెళ్ళిన గొర్రె ద్వారా. ఈ గొర్రె లేకపోతే నీకు రక్షణ లేదు. ఈ గొర్రె లేకపోతే నీకు రక్షణ లేదండి. ఈ గొర్రె ద్వారానే నీకు రక్షణ. ఈ రక్షణ ఏంటంటే ప్రాకారము లాంటిది, అనగా శత్రువుల నుండి కాపాడేది. ప్రాకారం యొక్క గొప్పతనం ఏంటిది? కాపాడుతుంది అది ప్రాకారం. అది అలాగే 10వ వచనాన్ని చూడండి. 61వ అధ్యాయం 10. శృంగారమైన పాగ ధరించుకొని పెళ్లి కుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. ఇవేంటట? రక్షణ వస్త్రాలు. పెళ్లి విందులోకి పోవాలంటే ఏం కట్టుకోవాలా? మంచి వస్త్రాలు కట్టుకుంటాము కదా. మరి ఆ నిత్యమైనటువంటి ఆ నిత్య కానానుకు వెళ్ళాలంటే, ఆ నిత్య రాజ్యానికి వెళ్ళాలంటే, ఆ పెళ్లి విందులోనికి వెళ్ళాలంటే నీవు ఏమి వస్త్రాలు కట్టుకోవాలా? ఈ భూమి మీద ఉన్న చేనేత వస్త్రాలు కట్టుకున్న లాభం లేదు, పట్టు వస్త్రాలు కట్టుకున్న లాభం లేదు, నీవేమి కట్టుకున్న లాభం లేదు. కానీ నీకేముండాలో తెలుసా? రక్షణ వస్త్రాలు ఉండాలి. రక్షణ వస్త్రాలు అంటే ఏంటో ఇంకా చాలా ఉంటాయి, అవన్నీ సమయం లేదు. కానీ రక్షణ వస్త్రం నీకు ఉండాలి. ఈ రక్షణ వస్త్రం నిన్ను నిత్యత్వంలోకి తీసుకెళ్తుంది. పెళ్లి కుమారుని ముంద యోగ్యమైన పెళ్లి కుమార్తెగా సంఘాన్ని నిలబెడుతుంది. ఇది పెళ్లి కుమార్తె వస్త్రం, ఇది రక్షణ వస్త్రం. అలాగే అదే 62:11 వచనం చూడండి. అదే యెషయా గ్రంథము విలాప వాక్యములు 3:26. విలాప వాక్యములు 3:26. అక్కడ కూడా ఒక చక్కని మాట మనం చూస్తాం. 3:26లో నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట. రక్షణ కొరకు ఏం చేయాలట? ఓపిక ఉండాల. ఓపికతో కనిపెట్టాల. ఓపిక అనేది ఇస్తుందండి రక్షణ. శాల్వేషన్ అనేది ముఖ్యం. రక్షణ ఇలా చదువుతూ పోతే బాగా ఉన్నాయండి. మార్కు సువార్త 13:13 చూడండి. మార్కు 13:13. నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు, అంతము వరకు సహించువాడే రక్షింపబడును. ఎవరు రక్షింపబడతారండి? అంతము వరకు సహించాలా? ఈ లోకములో ఎన్ని కష్టాలు, కన్నీరు, వ్యాధులు, బాధలు, సమస్యలు, ఇరుకులు నీకు ఎన్ని ఎదురైనా వాటన్నిటికీ ఎదురొడ్డి నిలబడి అంతము వరకు ఎవరు సహిస్తారో వాడు ధన్యుడు, రక్షించబడతాడండి. సహించకపోతే రక్షణ లేదు. సహించాలి. చివరిగా ఒక ఉదాహరణ నేను చెప్పి ముగిస్తానండి. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడండి. ఈయన మనందరికీ చాలా సుపరిచితమైన వ్యక్తే. అయినప్పటికీ మరొక్కసారి వారి గురించి చెప్తాను. ఈ వ్యక్తి ఎవరనగా సమాజంలో
ధనవంతుడే, కానీ పేరు మంచిగా లేదు. ఇల్లు గొప్పగా ఉంది కానీ పేరు బాగలేదు. ఈయన పేరు ఏంటంటే జక్కయ్య. ఈయన తన జీవితంలో ఎప్పుడు కూడా యేసయ్యను చూడాలనుకోలే. అసలు యేసయ్యను ఎన్నోసార్లు ఆ మాట వినొచ్చు కానీ ఎన్నడూ చూడాలనుకోలే. ఆయనకు ఏం సాక్ష్యం ఉంది? వీడు పేదలను పీడిస్తాడు, అన్యాయస్తుడు, లంచగొండి అనే ఒక ముద్ర ఉంది, పాపి అనే ఒక ముద్ర ఉంది. జీవితంలో మొట్టమొదటిసారికి ఒక ఆశ కలిగింది. ఏం ఆశ తెలుసా? యేసయ్యను చూడాలని. హల్లెలూయా! యేసయ్యను చూడాలని ఆశ. యేసయ్యను చూడాలనుకుంటే ఇంట్లో ఉండి చూస్తే సరిపోదండి, కనబడాడు యేసయ్య. ఇంట్లో నుండి ఏం చేసిందంటే తన కాలు తీసి బయట పెట్టాడు. బయటపెట్టి యేసయ్య ఉన్న చోటికి వచ్చాడు. హల్లెలూయా! జక్కయ్య తన జీవితంలో యేసయ్య ఉన్న చోటికి వచ్చి, అక్కడికి వచ్చినాక యేసయ్య కనబడట్లా. మరి ఎలాగైనా సరే నేను చూడాలి. అలా ఆ మేడు చెట్టు ఎక్కే ప్రయత్నం చేస్తున్నాడు. చూడండి, ఆనాడు జక్కయ్య చేస్తున్నటువంటి ఉద్యోగం ఒక కలెక్టర్ లాంటి ఉద్యోగం. ఒక కలెక్టర్ ఒక విలేజ్కి వచ్చి చెట్టెక్కాడు అనుకోండి, ఎలా ఉంటుంది చూడడానికి? ఎబ్బెట్టుగా ఉంటుంది కదా. అరే కలెక్టర్ ఏంటండి ఇలా ఎక్కాడు? అసలు కలెక్టర్కు చెట్టెక్కి వస్తుందా? ఫస్ట్ మంచి మంచి జాబ్ చేయమంటే చేస్తాడు కానీ ఆయన చెట్టెక్కమంటే ఆయనకేం తెలుసండి? ఈ కలెక్టర్ ఇప్పుడు చెట్టెక్తా ఉంటే ఆయన అనుకున్నాడు ఏంటంటే, ఇలా నేను యేసయ్యను చూసినోని కావాలంతే. నాకు చెట్టు ఎక్కొస్తుందా ఎక్కరాదా, నన్ను అందరూ చూస్తున్నారా, నన్ను ఏమనుకుంటున్నారు, ఇవేమి పట్టించుకోలేదండి. చెట్టు ఎక్కాడు, మొత్తానికి యేసయ్యను చూశాడు. యేసుప్రభు ఏం చేశాడండి తెలుసా? సరాసరి ఆయన దగ్గరకు వచ్చి, జక్కయ్యా, అరే నా పేరు ఎలా తెలిసిందయ్యా నీకు? వామో, నీ గురించి అంతా తెలుసు నాకు, నువ్వు త్వరగా దిగు. సార్ త్వరగా దిగుతున్నాను, దా త్వరగా. ఈరోజు నేను నీ ఇంట్లోకి రావాల్సింది. నేడే ఈ ఇంటికి ఏమొచ్చున్నది చెప్పాలా అందరూ? ఈ ఇంటికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది. ఏం చేస్తే వచ్చిందండి రక్షణ? ప్రయాసం, ప్రయత్నం, ప్రతిఫలం. అంతే. జక్కయ్య జీవితంలో ఏం జరిగినాయి అంటే ప్రయత్నం, ప్రయాసం, ప్రతిఫలం. దట్స్ ఇట్. అంతే. జక్కయ్య అంటే ఇదే ముచ్చట. ఏంటది? ప్రయత్నం, ప్రయాసం, ప్రతిఫలం. ఆయన ప్రయాసపడ్డందుకు, ప్రయత్నించినందుకు యేసయ్య ఇంట్లోకి వస్తే, యేసయ్య ఇలా కాలు పెట్టగానే జీవితం మారింది. అందరూ అనుకుంటున్నారు, ఈ పాపింట్లోకి ఎందుకు పోతున్నాయా యేసయ్య? అరే కానీ ఎప్పుడైతే యేసయ్య కాలు పెట్టిండో బ్రతుకు మారింది, జీవితం మారింది, వాని వ్యవస్థ మారింది. 2 చేతులు పట్టుకొని, అయ్యా నేను ఎవరిదెవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నావు అందరికీ ఇచ్చేస్తా. మారు మనసు వచ్చేసిందండి. మారు మనసు రాగానే ఏమైపోయాడు తెలుసా? యేసుప్రభు అంటున్నాడు, నేటి నుండి ఇతడును కూడా అబ్రహాము కుమారుడే. డైరెక్ట్ వీసా దొరికేసింది. అంతే. ఏంటి అవకాశం? అది కేవలము గొర్రెల ద్వారము గుండా వెళ్ళిన ఆ గొర్రె వలన దొరికింది. హల్లెలూయా! యేసు ప్రభు వలననే రక్షణ. ఈరోజు మనం నేర్చుకున్న ఒకే ఒక పాఠం ఏమిటంటే, నెహెమ్యా గొర్రెల గుమ్మాన్ని ఎందుకు కట్టిండంటే, ఆ గొర్రెల గుమ్మం గుండా వెళ్ళే ప్రతి గొర్రె ఏం చేస్తుంది? అనేక మంది పాపాలను పరిహరిస్తుంది. ఇప్పుడు మన కొరకు వచ్చిన ఆ గొర్రె ఎవరండి? యేసు ప్రభు అయి ఉన్నాడు. ఆయన ద్వారానే మనకేమయ్యింది? పాపక్షమాపణ అయ్యింది. చాలా సింపుల్ వర్డ్స్ మనం ఈరోజు నేర్చుకున్నాం. నెహెమ్యా గారి జీవితంలో ఆయన ఎందుకు ఆ గొర్రెల గుమ్మాన్నే ప్రారంభించాడంటే, ప్రతి ఒక్కరికి రక్షణ అవసరం. ప్రతి ఒక్కడు పాపముల నుండి విడిపించబడాలి. ఎవ్వరు నశించుట ఆయనకి ఇష్టం లేదు. ఎవ్వరు నశించుట దేవునికి ఇష్టం లేదు. ఎందుకంటే ఆయన మనందరినీ తన రూపంలో తయారు చేసుకున్నాడు. మనం ఆయన రూపమై ఉన్నాం. మనుషుల కంటే కొంచెము తక్కువ వానిగా చేశాడు. మహిమా ప్రభావములను కిరీటముగా ధరింపజేశాడు. కనుక ఆయన మనందరినీ రక్షించాలనుకున్నాడు. కనుక మనందరి కోసము గొర్రెల ద్వారము గుండా గొర్రెలాగా వచ్చాడు. మన పాపములన్నిటినీ ఆయన భరించాడు. అదే కలువరి సిలువ యొక్క విలువ. హల్లెలూయా! అదే కలువరి సిలువ. ఆ సిలువనే మనందరికి విలువ. ఆ సిలువ వలననే నీకు మోక్షము, ఆ సిలువ వలననే నీకు విమోచన,
అర్పించబడిన ఆ గొర్రె పిల్ల వలననే ఈ పాపికి విమోచన. ఆ గొర్రె పిల్ల యేసు ప్రభువు అయి ఉన్నాడు. కనుక మనందరం కూడా ఆ శిలువ ధ్యానాన్ని జ్ఞాపకం చేసుకొని, ఆ శిలువ శ్రమలను జ్ఞాపకం చేసుకొని జీవిత కాలమంతా ఆయనకు మనం ఎలా ఉండాలి? కృతజ్ఞతగా ఆయనను సేవించే వారముగా, మడమ తిప్పని వారముగా, మాట తప్పని వారముగా, ప్రభు కొరకు పోరాడే ప్రతి ఒక సైనికునిలాగా మనం దేవుని కొరకు ఈ లోకములో జీవించాలి. మరి దేవుడు ఈ కొద్ది మాటలు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. చక్కని వాక్యాన్ని వినిపించిన అయ్యగారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు వారిని వారి సేవను దీవించి ఆశీర్వదించిన గాక. నాకే ఆశీర్వాదం గారు ముందుకు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. ఓకే, రైట్. ప్రార్థించుకుందామండి. మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మా రక్షక, నీ పరిశుద్ధమైన పాదాలు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఇదిగో 2025 సంవత్సరం నా ప్రభా, మా ప్రభా మార్చి 5వ తేదీ నుండి నాయన ఇంతవరకు నా ప్రభా నీ పరిశుద్ధ సన్నిధిలో ప్రతి నిత్యము అయా సాయంకాల సమయం నాయన మా ప్రభ మరి మీరు అయా మానవాళి కొరకు నాయన మీరు అయా మరి ప్రాణదానంగా నా ప్రభ మీరు చేసిన త్యాగాన్ని మేము తలపోసుకునే భాగ్యాన్ని వలస తెలుపురం బ్యాప్టిస్ట్ సంఘానికి ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీ దాసుడు నా ప్రభ మరి ఇదిగో నాయన మరి జాన్ మా ఐజక్ గారు మా ప్రభు చక్కని నాయన మర్మాలతో కూడినటువంటి నీ వాక్యాన్ని అయ్యా మరి గొర్రెల గుమ్మం ద్వారా మా ప్రభ మరి వస్తేనే మాకు రక్షణ దొరుకుతుందనే నీ వాక్యాన్ని మాకు ప్రకటించినందుకు వారిని మా ప్రభ మా తండ్రి మరి దీవించి ఆశీర్వదించి ప్రార్థిస్తున్నాము. ఈ వాక్యానుసారంగా బ్రతికే ధన్యతను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యంగా నాయన అనేక మంది బిడ్డలు సంఘంలో ఆయా అస్వస్థతో ఉంటూ ఉన్నారు, అనారోగ్యం పాలై ఉన్నారు. వారందరినీ నాయన పేరు పేరున నా ప్రభ మీరు మీ చిత్తమైతే కనికరించి మీ గాయపడిన హస్తాలతో ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను. ప్రాముఖ్యంగా నాయన మా ప్రభు మరి దేవరపల్లి జాకబ్ చౌదరి గారిని బట్టి నాయన రోజులీన్ అమ్మగారిని బట్టి మరి నా తండ్రి కస్తూరినాథ్ని బట్టి నా తండ్రి శ్రేవంతి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను. తవిటికి సుధీర్ గారిని బట్టి దిలీప్ మా ప్రభు మరి బి దిలీప్ గారిని బట్టి రాజేష్ గారిని బట్టి విజయ్ మా ప్రభ మరి వెలమర్తి విజయ్ని బట్టి మా ప్రార్థిస్తున్నాం. ప్రభ రోషిణిని బట్టి మైరాని బట్టి మా ప్రభ హబీలా నా ప్రభ మరి రాజన్న సిరిసిల్ల గ్రామంలో ఉన్నటువంటి నా ప్రభ మండేపల్లి గ్రామ వాస్తవీరాలు 12 సంవత్సరాల బిడ్డ నా తండ్రి మరి రోజుకి 4 నా ప్రభ మరి ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకుంటే తప్ప ఆ బిడ్డ బ్రతకలేని పరిస్థితిలో ఉన్న అటువంటి ఆ హబీలాను కూడా మా ప్రభ మీరు దీవించి మీ చిత్తమైతే ఆ బిడ్డను కనికరించమని ప్రార్థిస్తున్నాం. ప్రభ స్వస్థపరచండి. అదే రీతిగా నా ప్రభ జమలమ్మను బట్టి నా ప్రభ మరి ప్రవీణ్ని బట్టి ఈ రీతిగా నాయన ఇంకా అనేక మంది బిడ్డలు ఉన్నారు ప్రభ. వారందరినీ కూడా మీరు పేరు పేరున నాయన మా ప్రభ మరి తాకి ముట్టి వారిని స్వస్థపరిచి నీ పరిశుద్ధమైన రక్తాన్ని ప్రోక్షించి స్వస్థపరిచి మహింపొందమని ప్రార్థన చేస్తూ తిరిగి నా ప్రభ మరి ఈరోజు నా ప్రభ మరి తిరిగి మా గృహాలకు వెళ్ళినట్టుగా మీ కృపతో నాయన మమ్మల్ని అందరినీ నడిపించి సహాయం చేసి మహింపొందమని జరగవలసిన కార్యక్రమాలన్నీ నీ నామ మహిమార్థమే జరిగించుకోమని యేసయ్య పరిశుద్ధమైన నా పెట్ట ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుందాం. గొప్ప దేవాశ్చర్యకరుడానికి వందనాలయ్యా, మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన మీ బిడ్డలు దీవించిన శిల్వ ధ్యానాలు మరొకసారి పాల్గొనడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. ఆయన మరి మాకు వాక్యం అందించిన పాస్టర్ కే జాన్ ఐజక్ గారిని ప్రత్యేకంగా దీవించండి. మంచి వాక్యాన్ని అందించారు. రక్షణ గురించిన వాక్యాన్ని, రక్షణ లేని వారికి నాయన ఇక్కడ రక్షణ భాగ్యాన్ని దయచండి. యేసుక్రీస్తు ద్వారానే, ఆ గొర్రెపిల్ల ద్వారానే మాకు రక్షణని మంచి మాటలు చెప్పినందుకు వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని, ముఖ్యంగా వారి సేవను ఇంకా బలంగా దీవించి ఆశీర్వదించమని కోరుతున్నాం. ఈరోజునైనా మరి స్పాన్సర్గా ఉన్న తేల దేవదాస్ గారిని, వారి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, గొప్ప మేళ్లతో నింపండి. ఆయన ఎన్నో మేలు కుటుంబంలో జరిపించారు. వందనాలు. కుటుంబానికి ఎటువంటి లోటు లేకుండా సాయం చేయండి. మనవడు జోసెఫ్ నాయన మెస్సి ఆ బిడ్డ జన్మదినం జరుపుకుంటుండగా ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి, మేలుతో నింపండి, ఎటువంటి లోటు లేకుండా బిడ్డకు సహాయం చేయమని కోరుతున్నాం. అస్వస్థకున్న వారందరి గురించి ప్రార్థన చేశాం. మరి ఇంకా కొంతమంది నాయన శాంతి నాయన మరి చర్ల గారి కుమార్తె, ఆ బిడ్డ 8వ నెలలు ఉంది, కానీ కొంచెం
కాంప్లికేషన్స్ ఉన్నాయని చెప్పారు. యేసు నామములో బిడ్డకి ఆయన మరి మంచి ఆరోగ్యాన్ని, తల్లి బిడ్డ క్షేమం దయచేయండి, సుఖమైన ప్రసవాన్ని ఆ బిడ్డకు దయచేయమని, ఎటువంటి హాని కలుగుకుండా కృపను దయచేయండి. ఆశా గారి గురించి ప్రార్థన చేస్తున్నాం, పవన్దీప్ గారి గురించి ప్రార్థన చేస్తున్నాం. ఆయన వారిని ప్రత్యేక ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. మరొకసారి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు పేరు పేరు వరుసను దీవించి ఆస్వాదించి గొప్ప మేళ్లతో నింపమని, తిరిగి రేపు కలుసుకునే వరకు మీ సన్నిధి, మీ ప్రసన్నత మాతో ఉంచండి. పట్రపాల ఐజక్ గారిని కూడా మీరు దీవించి సంపూర్ణ స్వస్థత వారికి దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నా పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించే ప్రకారం మా రుణులు క్షమించము. మేము శోధనలోకి తేక కీడు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీ ఉన్నావు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని దీవెనలు లోకన విశ్వాసులకు, ప్రత్యేకంగా ఈ శిల్వ ధ్యానంలో పాల్గొన్న ప్రతి బిడ్డకు, వాక్యం అందించిన పాస్టర్ కె జాన్ ఐజక్ గారికి, వారి సేవకు, వారి సాక్షులకు, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో ఉండను గాక, ఆమేన్. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. మంచి కాపరి, ప్రధాన కాపరి, ప్రేమ కాపరి, నిత్య కాపరి. గొర్రెల గొప్ప కాపరి నా యేసు, మంద కొరకు ప్రాణం పెట్టెను నా యేసు. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దీవించుగాక. మరి ఈరోజు అమూల్య గారి కుమారుడు రిక్కీ బర్త్డే కూడా ఉంది. దేవుడు ఆ బిడ్డను